హలో ఆల్, వెల్కమ్ టు స్మైలీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. పావు కిలో బెండకాయలను తీసుకొని మంచిగా కడుక్కొని పదన లేకుండా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక బెండకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. కలర్ చేంజ్ అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్నాక తర్వాత అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేసి అవి కొద్దిగా వేగనివ్వాలి. వేగినాక దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దాంట్లో 1.5 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఆ ప్యూరీ అంతా బాగా కలిసేలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి దాంట్లో ఒక 4 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ దానికి కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక దాంట్లో 3.5 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీకు తగినంత వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక 1.5 స్పూను సాల్టు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాక దాంట్లోనే ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసుకున్నాక ఆ మసాలా మొత్తం ఆ ప్యూరీకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలలో మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయిగా వాటిని ఆ ప్యూరీలో వేసి ఆ మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. ఆ మసాలా అంతా పట్టించాలి బెండకాయ ముక్కలకి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలలో మసాలాలు బాగా పట్టేలా మగ్గనివ్వాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను ఒక పావు కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్నాక మరోసారి ఆ మసాలా అంతా వాటర్లో కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకున్నాక మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలలో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కసూరి మేతి ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను
కొత్తిమీరాకు వేసుకుంటున్నాను. అంతే. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం స్మైలీ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.